హైదరాబాద్ రాజ్భవన్ లో గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ కీలక సమావేశం నిర్వహించారు. పంచాయతీ ఆర్డినెన్స్ ముసాయిదాపై అధికారులతో చర్చిస్తున్నారు. బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పించే అంశంపై ప్రభుత్వం రూపొందించిన ఆర్డినెన్స్ ముసాయిదా 3 రోజుల క్రితమే గవర్నర్ వద్దకు చేరింది. అయితే ఇప్పటికీ గవర్నర్ ఆర్డినెన్స్ పై తన నిర్ణయం ప్రకటించకపోవడంతో రాష్ట్ర రాజకీయ వర్గాల్లో ఉత్కంఠ నెలకొంది. ఇది ఒక ప్రధాన విషయంగా మారడంతో గవర్నర్ ఆర్డినెన్స్ లోని అంశాలపై న్యాయ సలహా తీసుకుంటున్నట్లు విశ్వసనీయ సమాచారం అందుతోంది. ఆర్డినెన్స్ కు గవర్నర్ నుంచి గ్రీన్ సిగ్నల్ వచ్చిన వెంటనే ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల షెడ్యూల్ను సిద్దం చేయాలని రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే అధికారులను అలర్ట్ చేసింది. స్థానిక సంస్థలతో బీసీలకు ఎక్కువ అవకాశాలు కల్పించే ఉద్దేశంతో ప్రభుత్వం ఈ ఆర్డినెన్స్ ను తీసుకొచ్చింది. దీనిపై గవర్నర్ నుంచి సానుకూల స్పందన వస్తుందని ప్రభుత్వ వర్గాలు ఆశిస్తున్నాయి. నిర్ణయం ఎలా వచ్చినా రాష్ట్రంలో రాజకీయ వేడి మరోసారి పెరిగే అవకాశం ఉంది. రైట్, ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ చీఫ్ న్యూస్ కోఆర్డినేటర్ రాధాకృష్ణ అడిగి తెలుసుకుందాం. రాధాకృష్ణ. గుడ్ ఆఫ్టర్నూన్ స్పందన. రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి బీసీలకు 42% రిజర్వేషన్ స్థానిక సంస్థల ఎన్నికల్లో అమలు చేయాలని భావిస్తుంది. సో దీనివల్ల ఇప్పటికే దీనికి సంబంధించి అసెంబ్లీలో బిల్లును ఆమోదించి కేంద్రంలో ఉంది. సో ఇప్పుడు కేంద్రం వద్ద బిల్లు పెండింగ్ ఉన్నప్పటికీ ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా స్థానిక సంస్థల ఎన్నికల్లో 42% రిజర్వేషన్ బీసీలకు అమలు చేయాలని ఒక పట్టుదలతో రాష్ట్ర ప్రభుత్వం ఉంది. సో ఈ నేపథ్యంలోనే రీసెంట్ గా జరిగినటువంటి కేబినెట్ సమావేశంలో ఆర్డినెన్స్ తీసుకురావాలని చెప్పేసి భావించింది. సో కేబినెట్ అనంతరం తర్వాత ఆ కేబినెట్ నిర్ణయం ప్రకారం ఆర్డినెన్స్ ను గవర్నర్ వద్దకు పంపింది. ప్రస్తుతం రాజ్భవన్ లో గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ సంబంధించి యొక్క ఆర్డినెన్స్ పెండింగ్ ఉంది. సో దీనిపైన గవర్నర్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటాడో రాష్ట్ర రాజకీయ వర్గాల్లో ఆసక్తికరంగా నెలకొంది. ఎందుకంటే బీసీలకు 42% రిజర్వేషన్ కల్పించే అంశం పైన అన్ని పార్టీలు కూడా, అంటే అధికార పార్టీతో పాటు బీజేపీ అదేవిధంగా బీఆర్ఎస్ కూడా సానుకూలంగా ఉన్నప్పటికీ కొన్ని ప్రస్తుతం ఉన్నటువంటి ఏదైతే కేంద్రం ఆమోదించకపోవడంతో ఇప్పుడు ఆర్డినెన్స్ కనుక గవర్నర్ ఆమోదిస్తే వెంటనే రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికలకు సంబంధించి షెడ్యూల్ విడుదలనుకుంటుంది. సో మొత్తంగా కూడా ఈ నేపథ్యంలో గవర్నర్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటాడు అనే దానిపైన ఇప్పుడు ఉత్కంఠ ఉంది. అంటే మనకంతున్న సమాచారం ప్రకారం ప్రస్తుతం రాజ్భవన్ లో గవర్నర్ ఒక కీలక సమావేశం నిర్వహిస్తున్నారు. సో ఈ సమావేశంలో ఈ ఆర్డినెన్స్ సంబంధించి ముసాయిదా పైన చర్చించిన అధికారులతోని చర్చిస్తున్నట్టుగా తెలుస్తోంది. సో ఒకవేళ ముసాయిదాను ఆమోదిస్తే ఏం జరుగుతుంది, ఆమోదించకుంటే ఏం జరుగుతుంది, రాష్ట్ర ప్రభుత్వం పంపించినటువంటి యొక్క ఆర్డినెన్స్ పైన న్యాయ సలహాలు తీసుకుంటున్నట్టుగా తెలుస్తా ఉంది. ఒకవేళ వెంటనే ఏదైనా లోటుపాట్లు ఉంటే దీనికి ఏమైనా ఆర్డినెన్స్ ఆమోదించకుండా ఉండడానికి దీంట్లో ఏదైనా న్యాయబద్ధంగా లేదా చట్టబద్ధంగా లేకుంటే వాటిని రిజెక్ట్ చేసే అవకాశం ఉంటుంది. సో అన్ని సానుకూలంగా అన్ని అనుకూలంగా ఉంటే అధికారుల నిర్ణయం మేరకు న్యాయ సలహా నిర్ణయం మేరకు దానికి ఆమోదించే అవకాశం కనపడుతోంది. సో గవర్నర్ కు పైన ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం గవర్నర్ ఆర్డినెన్స్ ఆమోదిస్తారని చెప్పేసి ఒక భావంలో ఉంది. సో ఒక ఆశాభావంతో ఉంది. సో దానికి సంబంధించి ఈ రోజు రేపట్లో గవర్నర్ నుంచి కూడా దీనికి సంబంధించి ఈ యొక్క ముసాయిదా పైన ఒక నిర్ణయం వచ్చే అవకాశం ఉంది. సో నిర్ణయం ఎలా ఉన్నా అది రాష్ట్ర రాజకీయాలను తీవ్రంగా ప్రభావితం చేసే అవకాశం కనపడతా ఉంది. సో ప్రభుత్వం ఒకవైపు ఇప్పటికే 42% రిజర్వేషన్ సంబంధించి అమలు చేస్తామని చెప్పేసి భావిస్తా ఉంది. హైకోర్టు కూడా స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి సెప్టెంబర్ లోపు నిర్వహించాలి ఎన్నికలని చెప్పేసి హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. సో దీనికి అనుగుణంగానే రాష్ట్ర ప్రభుత్వం ఆ వైపుగా సిద్ధపడుతోంది. ఇప్పటికే ఎన్నికల సంఘానికి సూచాయిగా సెప్టెంబర్ లోపు ఎన్నికలు నిర్వహించాలని చెప్పేసి ఇప్పటికే ఆదేశాలు హైకోర్టు ఆదేశాల నేపథ్యంలో ఎన్నికల సంఘం కూడా అన్ని రకాల ఏర్పాట్లు చేసుకుంటూ ఉంది. సో ఈ నేపథ్యంలో గవర్నర్ తీసుకునే నిర్ణయమే ఈ స్థానిక సంస్థల ఎన్నికల్లో 42% రిజర్వేషన్ బీసీలకు 42% రిజర్వేషన్ అమలులోకి వస్తుందా లేదా అనేది మాత్రం ఆసక్తికరంగా మారింది. సో ఇప్పటికే మొత్తంగా కూడా ఎన్నికల సంఘం కూడా రాష్ట్ర ఎన్నికల సంఘం జెడ్పీటీసీ, ఎంపీటీసీ అదేవిధంగా సర్పంచ్ ఎన్నికలకు సంబంధించి స్థానిక సంస్థల ఎన్నికలపైన పూర్తిగా అధికారులతో రివ్యూ చేస్తూ సమీక్షిస్తుంది. గవర్నర్ తీసుకున్న వెంటనే షెడ్యూల్ విడుదల చేసి మొత్తంగా కూడా 15 రోజుల్లో ఈ ఎన్నికల ప్రక్రియ ముగించాలని భావిస్తోంది. సో ఎన్నికలు మొత్తం ఒకే ఫేజ్ లో కాకుండా 5 దఫాలుగా ఒక్కొక్క ఫేజ్ కు 2-3 రోజుల గ్యాప్ తో 5 దఫాలుగా నిర్వహించాలని అనుకుంటుంది. సో ఈ మొత్తం రిజర్వేషన్లకు సంబంధించి ముడిపడి ఉండడంతో ఎన్నికల ప్రక్రియ ఆలస్యం అవుతోంది. సో అది గవర్నర్ దగ్గర ప్రస్తుతం ఉంది కాబట్టి గవర్నర్ తీసుకునే నిర్ణయం తర్వాతే ఈ యొక్క
ఎన్నికలకు సంబంధించి అధికారికంగా ఎన్నికల సంఘం నుంచి ఒక ప్రకటన వచ్చే అవకాశం ఉంది. ఒకవేళ ఇప్పటికే గవర్నర్ వైపు మంత్రి ఈ రోజు సాయంత్రం కానీ రేపు పొద్దున కానీ రాష్ట్ర ప్రభుత్వం సంబంధించి రేవంత్ సర్కార్లోని కీలకంగా భావించే సీనియర్ మంత్రులు మరొకసారి గవర్నర్ వద్దకు కూడా వెళ్లే అవకాశం ఉంది, చర్చ జరిపే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది. ఎందుకంటే ఇంకా కేవలం 2 నెలల సమయంలో ఎన్నికల ప్రక్రియ మొత్తం పూర్తి కావాలని చెప్పేసి సెప్టెంబర్ పూర్తి కావాలని చెప్పేసిన నేపథ్యంలో మొత్తంగా ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం కూడా కాస్త సీరియస్ గా తీసుకొని దీనిపై దృష్టి పెట్టినట్టుగా తెలుస్తోంది. గవర్నర్ కార్యాలయం వద్ద కూడా వీలంత వరకు గవర్నర్ తో చర్చ జరిపి గవర్నర్ పైన ఆర్డినెన్స్ సంబంధించి ఒక నిర్ణయం తీసుకునేలా రాష్ట్ర ప్రభుత్వం నుంచి కూడా గవర్నర్ కోరే అవకాశాలు కనబడతా ఉన్నాయి. సో మొత్తంగా రాష్ట్ర రాజకీయాల్లో ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి హడావిడి నెలకొందని చెప్పవచ్చు. ఇప్పటికే గ్రామాల్లో తామే రంగంలోకి దిగేందుకు, ఆయా పార్టీ నుంచి రంగంలో దిగేందుకు అభ్యర్థులు సిద్ధమవుతున్నారు. మొత్తం ఒక ఎన్నికల సందడి రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణలో స్థానిక ఎన్నికల సందడి నెలకొంది. సో ఇప్పటికే అన్ని పార్టీలు గతంలో ఎప్పుడూ లేనట్టుగా ఈసారి తెలంగాణలో స్థానిక సంస్థలను అన్ని రాజకీయ పార్టీలు కూడా అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. ఇటు అధికార పార్టీ కావచ్చు, మేము ప్రజలకు అన్ని రకాలుగా సంక్షేమ పథకాలు అందిస్తున్నాము, సన్న బియ్యం కావచ్చు, రేషన్ కార్డులు కావచ్చు, ఇతరత్ర అన్ని పథకాలు చేస్తున్నాము. సో ఇప్పటికే రైతులకు రుణమాఫీ వేశాము, అయితే రైతు భరోసా కూడా ఇచ్చాము. ప్రజలు తమకు అనుకూలంగా ఉంటారు అని చెప్పేసి అధికార పక్షం భావిస్తుండగా ఇటు ప్రతిపక్షాలు బీఆర్ఎస్ కావచ్చు, బీజేపీ కావచ్చు, రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికలకు ముందు ఇచ్చే హామీల నెరవేర్చడం ఘోరంగా విఫలమైంది. సో ఈ స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రభుత్వం యొక్క వైఫల్యాలతో మేము పూర్తి స్థాయిలో ఎక్కువ మెజార్టీ మా వైపు అనుకూలంగా ఫలితాలు వచ్చే అవకాశం ఉందని చెప్పేసి ఇటు బీజేపీ బీఆర్ఎస్ భావిస్తున్నాయి. మొత్తం ఎన్నికలు మొత్తంగా కూడా ఈ బీసీల చుట్టూ తిరిగే అవకాశం కనబడుతూ ఉంది. బీసీలకు 42% రిజర్వేషన్ సంబంధించే ఒక మొత్తం ఈ ఎన్నికల సంబంధించి తిరిగే అవకాశం ఉంది కాబట్టి చాలా ఆసక్తికరంగా ఉంది. గవర్నర్ ఇలా నిర్ణయం తీసుకుంటాడు. గవర్నర్ ఒకవేళ ఆమోదిస్తే ఒక రకంగా ఉంటుంది. సో ఒకవేళ గవర్నర్ గనక ఈ యొక్క ఆర్డినెన్స్ ఆమోదం తెలకపోతే నెక్స్ట్ తదుపరి ఏం చేయాలి, ప్రభుత్వం ఏం చేయబోతుంది అనేది కూడా ఇప్పుడు మనం వేచి చూడాల్సిన అంశం. సో మొత్తంగా ఈ రోజు లేదా రేపు ఉదయం కల్లా గవర్నర్ నిర్ణయం కూడా వచ్చే అవకాశం ఉంది అని చెప్పేసి మనకు తెలుస్తా ఉంది. స్పందన. రైట్, థ్యాంక్ యూ రాధాకృష్ణ.